నమస్తే. ఇదైతే కస్టమర్ల కోసం మెయిన్గా చెప్తున్నాను. ఇదైతే కస్టమర్ మిస్టేకే. బ్లోయర్ లోపల చేపెట్టాడంట. ఎంత బెటర్, చేతికి ఏం కాలేదు. మీరు కూడా ఏ మిస్టేక్లు అయితే ఎప్పుడు చేయొద్దు. బ్లోయర్ లోపల చేయలు పెట్టడాలు, బ్రష్లు పెట్టడాలు, పుల్లలు పెట్టడాలు ఇలా చేశారంటే బ్లోయర్ మొత్తం ఇరిగిపోతుంది. దీనివల్ల మీకే మనీ లాసు. సో కస్టమర్ ఏంది ప్రాబ్లం ఇదేనంటే, కాదన్నా కూలింగ్ రావట్లేదు అన్నాడు. కూలింగ్ ఎందుకు రావట్లేదు చెక్ చేస్తే కాయిల్ లీక్ అంటే మామూలుగా ఇది ఇండోర్ కాయిల్ అంటారు దీన్ని. ఇది లీకేజ్ వస్తే ఏమవుతుందంటే మనకి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి గ్యాస్ పట్టించుకుంటూ ఉండాలి. సో ఎందుకు వస్తుందంటే ఈ లీకులు, ఈ చుట్టుపక్కల కాలువలు ఉన్నా, మన ఇంట్లో రూమ్లో స్ప్రేలు వాడినా, ఈ కాపర్ ఏంటంటే దాంట్లో ఉన్న ఒక కెమికల్ వెళ్ళి కాపర్ని తినేస్తుంది. సో తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా లీకేజ్లు ఏర్పడతాయి అనమాట. కాపర్కి హోల్స్ పడతాయి. ఆ హోల్స్ పడినప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత గ్యాస్ పట్టించినా గ్యాస్ అయితే పోతూ ఉంటుంది. మీరైతే మిస్టేక్స్ అయితే చేయొద్దు. కాలువలు ఉంటే మీరు ఏం చేస్తారులే, కానీ ఎవరికైనా అది జరుగుతూనే ఉంటుంది కామన్గా. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరైతే ఖచ్చితంగా ఇది చూసుకోండి. సో వెంటనే మా అన్న వచ్చి ఫినిషింగ్ చేశాడు. ఇంకా మనం ఫినిషింగ్ చేసాక ఏం చేస్తాం, ఫుల్గా వెళ్ళి వాష్ చేసి నీట్గా బిగించేస్తాం. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏసీలో అయితే మిస్టేక్లే చేయొద్దు. ఓకే, టేక్ కేర్, బాయ్.